డీటెయిల్స్ చూస్తే తెలంగాణ శాసనసభలో ఇవాళ మూసీ ప్రక్షాళనపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపే ఉందని హరీష్ రావు అనడంతో సభ వేడెక్కింది. అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. దీంతో మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. ఇక ఆయన ప్రసంగం అనంతరం సభలో తమ గళాన్ని వినిపించడానికి, ముఖ్యంగా ప్రజా సమస్యలపై చర్చించడానికి తమకు అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. ఇక స్పీకర్ తమకు మైక్ ఇవ్వకపోవడం దుర్మార్గమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ఈరోజు రెండో రోజు శాసనసభ నడుస్తుంది, దానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే మెయిన్ అంశం ఏదైతే ఉందో ఈరోజు ఎజెండాలో ఉన్నటువంటి మూసీ నది సుందరీకరణ గురించి కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన తర్వాత సీఎం ఏదైతే మున్సిపల్ శాఖకి సంబంధించి కూడా సీఎం దగ్గరే ఉన్న నేపథ్యంలో సీఎం మాట్లాడాల్సి వచ్చింది. సో దానిలో భాగంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతున్న సమయంలోనే మూసీ నది ఎక్కడి నుంచి వికారాబాద్ జిల్లా ఏదైతే ఫారెస్ట్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాదాపుగా ఇది నల్గొండ జిల్లాలో ఎండ్ అవుతుంది. దాదాపుగా 240 కిలోమీటర్ల వరకు మూసీ నది ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రక్షాళన జరగాలి. మూసీ నదిలో అప్పటి గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం కూడా అవుటర్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. దీనికి సంబంధించి కూడా వ్యర్థాలు కావచ్చు, మొత్తం ఓవరాల్గా సిటీలో కానీ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో వాళ్ళ ఫామ్ హౌస్లకు సంబంధించి కూడా వ్యర్థాలు కూడా మూసీ నదిలోనే వదులుతున్నారు. ఇవన్నీ కూడా నల్గొండ జిల్లా ప్రజలకి దగ్గరికి వెళ్తున్నాయి. దానికి సంబంధించి కూడా లేడీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను కలిసి వాళ్ళు వినిపించుకున్నారు. నీళ్లు తాగే నీళ్లు కూడా మాకు మంచి నీళ్లు రావట్లేదు, దానికి సంబంధించి కూడా మీరు అధికారంలోకి వస్తే ఏర్పాట్లు చేయాలని చెప్పిన నేపథ్యంలోనే మూసీ నది సుందరీకరణ అనేది ప్రాజెక్టు కూడా దానికి సంబంధించి టేకాఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు మాట్లాడే సమయంలోనే ఎవరైతే అరుస్తున్నారో శాసనసభలో వాళ్ళంతా కూడా మూసీ కంపంతా వాళ్ళ పొట్టలో పెట్టుకుని వాళ్ళ కళ్ళలో పెట్టుకుని అనేసరికి కొంత ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి అంటిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా లేచి కొంత మైక్ ఇవ్వాలని స్పీకర్ను కోరిన సమయంలో స్పీకర్ మైక్ ఇవ్వడానికి నిరాకరించిన సమయంలోనే వాకౌట్ చేయడం జరిగింది. సో వాకౌట్ చేశారు. బయటకు వచ్చి వాళ్ళ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మొత్తం కూడా మేము రేపు టీఆర్ఎస్ భవన్లో నీళ్లుకి సంబంధించి కూడా పవర్ ప్రజెంటేషన్ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అదే దీనిలో కాంగ్రెస్ పార్టీ కూడా రేపు శాసనసభలో పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే రెండు పార్టీలు కూడా రేటు ఒకళ్ళు లోపల ఒకళ్ళు బయట నీళ్లు నిజాలు అనే దానిలో భాగంగానే రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దీనికి సంబంధించే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ పథకం గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏదైతే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు 299 టీఎంసీలకి సీఎం అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సంతకాలు చేశారు. ఎవిడెన్స్ ఉన్నాయి. 299 టీఎంసీలు ఒప్పుకున్నది. ఇది మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు బయటకు వచ్చిన తర్వాత. సో మొత్తం మీద చూసుకుంటే నీళ్లకు సంబంధించి కేంద్రం కూడా ఎంట్రీ అయింది. కొద్దిసేపటి క్రితమే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే నదీ జలాలకు సంబంధించిన దీనిలో కేంద్రం ఎంటర్ అయ్యి దానికి సంబంధించి కూడా డిస్కషన్ మొత్తం కూడా రెండు గవర్నమెంట్లకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా హాజరవ్వాలి, దీనికి సంబంధించి డిస్కషన్ జరగాలి అని చెప్పి కూడా కేంద్రం ఎంటర్ అయింది. సో దానిలో భాగంగానే మొత్తం మీద చూసుకుంటే ఈ నదీ జలాలకు సంబంధించి కొంత అసెంబ్లీలో కూడా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దాదాపుగా 15 రోజులు అసెంబ్లీ జరగాలని చెప్పారు. 15 రోజుల్లో ఒక రోజులోనే వాకౌట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయిందని చెప్పి కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు అసెంబ్లీకి వీళ్ళు రాకుండానే ఏదైతే టీఆర్ఎస్ భవన్లో పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.
కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రేయా గ్రూప్ సంస్థపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ పేరుతో ఓ సంస్థ కర్నూలులో భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశ చూపి పీపీబీ, జీఐపీ, వీఐపీ పేర్లతో పెట్టుబడి పథకాలంటూ 8,128 మంది డిపాజిటర్ల నుంచి 206 కోట్లు కొల్లగొట్టింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సిఐడికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రేయా గ్రూప్ సంస్థకు చెందిన ఆస్తుల్ని నిందితులు హేమంత్ రాయ్, సంగీతారాయ్ పేరుతో ఉన్న ఆస్తుల్ని జప్తు చేసేందుకు సిఐడికి అనుమతిచ్చింది. జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలోని 51.55 ఎకరాలను జప్తు చేయనున్నారు. ఈ కేసులో A1 గా శ్రేయా గ్రూప్, A2 గా హేమంత్ కుమార్ రాయ్, అలాగే A3 గా సంగీతారాయ్ ఉన్నారు. మోసం చేసిన సొమ్ముతో పలు చోట్ల ఆస్తులు కొన్నట్లు కూడా సిఐడి గుర్తించింది. దీంతో తదుపరి చర్యలు తీసుకోవాలని డీసీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. థ్యాంక్ యూ మనస. శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే అంటే 2020లో ఈ కంపెనీ స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా అంటే ఒక ప్లాన్ గా పబ్లిక్ ని ఎలా మోసం చేయాలి, ఎలా చీటింగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో 2020లో ప్రారంభమైన ఈ కంపెనీ అనతి కాలంలోనే 100 కోట్లను ఆర్జించిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే హేమంత్ రాయ్, అదేవిధంగా సంగీత రాయ్, వీరు ఉత్తరప్రదేశ్ అంటే భారతదేశం మొత్తం ఆయా ప్రాంతాల్లో వివిధ రకాల అంటే ఈ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేసి ప్రధానంగా గ్రామాల్లో ఉన్న విలేజర్స్ ఆకట్టుకున్నారు. ఏదైతే వాళ్ళకి పెద్ద వెంచర్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అంటే రియల్ ఎస్టేట్ లో బడా వ్యాపారస్తులము. సో ఇక్కడ మీరు 100 రూపాయలు పెట్టుకుంటే 1000 రూపాయల దాకా లాభం వస్తుంది. మీరు పెట్టుకున్న దానికి 10 మేము వడ్డీ రూపంలో ఇస్తాము. అంటే ఏదైతే 1 లక్ష పెట్టుబడి పెట్టినట్టయితే వాళ్ళ కంపెనీలో డిపాజిట్ చేస్తే వితిన్ 1 ఇయర్ లో 2 లక్షలు వచ్చేస్తాయి, అంతకంటే ఎక్కువ రావచ్చు. అంటే షేర్ మార్కెట్ పెట్టి లాభాలు కూడా పెరుగుతాయి. ఇలా రకరకాలుగా జనాన్ని మోసం చేసి డిపాజిట్లు సేకరించారు. చాలా మంది పేదలు అంటే వాళ్ళు కష్టమున్నా లేదా తినడానికి తిండి లేకున్నా కూడా పుస్తెలు, బంగారు ఇలాంటివన్నీ కూడా తాకట్టు పెట్టి ఈ కంపెనీలో డిపాజిట్ చేశారు. అంటే మొదట్లో కొంత శాతం ఏదైతే 100%లో 10-20% మొదట్లో బాగానే అందించారు, ట్రాన్సాక్షన్ జరిగింది. ఎప్పుడైతే 2024 ఎన్నికలు వచ్చే సమయానికి అప్పుడే ఈ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సుమారుగా 8,000 నుంచి 10,000 మంది వరకు సభ్యులుగా చేరారు. చాలా మంది డిపాజిట్ చేశారు. అంటే దేశవ్యాప్తంగా సుమారు 200 కోట్లని ఇప్పుడు సిఐడి లెక్కల ప్రకారం తెలుస్తోంది. కాకపోతే అనధికారికంగా ఇంకా బయటికి రాని వాళ్ళు చెప్తే అంతకన్నా ఎక్కువ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. బట్ సిఐడి అయితే ఈ కేసును ఈ మధ్య దర్యాప్తు చేస్తూ ఉంది. తాజాగా ఏదైతే కర్నూలులో నంద్యాల జిల్లా జూపాడు మండలం పాలమంచారిలో ఒక 52 ఎకరాల వరకు పొలాన్ని గుర్తించింది. అదేవిధంగా గేట్ వద్ద కూడా కొంత ప్లాట్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తించింది. అంటే వీటిని గుర్తించి ప్రభుత్వం ఈ ఆస్తులు అటాచ్ చేసుకొని అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ సిఐడి దర్యాప్తు వేగవంతం చేస్తుంది. బట్ ప్రధానంగా కర్నూలు జిల్లాలోనే ఏదైతే తడకరపల్లి కావచ్చు లేదా వామసముద్రం కావచ్చు, ఈ 2 పల్లెల నుంచి సుమారు గ్రామానికి చెందిన అందరూ కూడా కొన్ని 70-80 కోట్లు ఇక్కడ ఈ కంపెనీలో డిపాజిట్ చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. గతంలో బీఆర్కే న్యూస్ ఈ వార్తా కథనాన్ని కూడా ప్రచురితం చేసింది. అంటే శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళంతా కూడా దగా చేసి జనాన్ని మోసం చేసి ఉడాయించారు, పరారులో ఉన్నారు. బట్ చాలా చోట్ల బాధితులు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా పెట్టారు. బట్ పోలీసులు కూడా ఈ బడా వ్యక్తులకే సపోర్ట్ చేశారు కానీ బాధిత జనానికి ఎవరు కూడా పోలీసులు సపోర్ట్ చేయని పరిస్థితి. బట్ ఓవరాల్ గా 100 కేసులు నమోదైన నేపథ్యంలో దీన్ని సిఐడి సీరియస్ గా తీసుకుంది. సిఐడి కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పెట్టింది. మీరు ఖచ్చితంగా ఏదైతే శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తులు అటాచ్ చేయడానికి అనుమతి ఇవ్వండి కోరిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించి ఆస్తులు అటాచ్ చేసి మరి ఆ ఆస్తులు అటాచ్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ జనానికి నెత్తిన పెట్టిన టోపీ ఎంత, బట్ ఈ ఆస్తులు నికర విలువ ఇదంతా మార్కెట్ వాల్యూ చేసి మరి ఏ విధంగా బాధితులకు జనానికి వస్తారో, ఎలా వాళ్ళకి న్యాయం చేస్తారో చూడాలి మనస. ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 3 నుంచి జిల్లాల్లో పర్యటనలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వివరించడంతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ పూర్తి అంశానికి సమాచారాన్ని ఇస్తారు. ఇక రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటో చెప్పండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లలో
మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సన్నద్ధం అవుతున్నటువంటి సందర్భం. అంటే ఎక్కడైతే మనకు మేజర్ గ్రామ పంచాయతీల నుండి కార్పొరేషన్, తర్వాత మేజర్ గ్రామ పంచాయతీల నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా వాళ్ళు ఒక అప్గ్రేడ్ జీవో అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే ఎక్కడైతే కొత్త వచ్చేటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆ ప్రాంతాలలో ఆ మేజర్ గ్రామ పంచాయతీలలో నుంచి అప్గ్రేడ్ అయిన సందర్భంగా ఎలక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ ప్రాంతాలలో ఆ నాయకులకు బాధ్యతలు ఇవ్వడం, ఆ నాయకుల నుంచి బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ గెలిపే దిశగా పార్టీ మొత్తం గెలుపొంది అక్కడ మేజర్ ఏదైతే ఆ స్థానంలో కూర్చునే విధంగా అయితే ప్రభుత్వం పౌరులు కలుగుతా ఉంది. అంటే వచ్చే నెల 3వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి మేడ్చల్లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం కూడా వివిధ జిల్లాల పర్యటన చేస్తే ఆ జిల్లా నాయకులతోనే సన్నద్ధమై వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకతాటిపైకి వచ్చి ఆ అభ్యర్థిని ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఆ ప్రాంతాలలో సీటును మనం ఆ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా మనం అప్రమత్తమై ఉండే విధంగా అన్ని జిల్లా పర్యటనలలో సంచరించే అవకాశాలు ఉన్నది. మొత్తం మీద ఇప్పుడు రానున్నటువంటి 108 కార్పొరేషన్లలో పైచేయి సాధించుకునే విధంగా కింద జిల్లా నాయకత్వాన్ని కూడా ఒకతాటిపైకి తీసుకొచ్చి గెలుపొందే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయబోతున్నారు. ఈ నెలలో దాదాపుగా షెడ్యూల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఎప్పుడు అనేది డేట్ అయితే ఇంకా ఖరారు కాలే కానీ మొత్తం మీద రానున్న ఎన్నికల్లో మాత్రం మొత్తం తెలంగాణ ప్రభుత్వం వాటిపైన దృష్టి కేంద్రీకరించి సన్నద్ధం అవుతుంది. మొన్న గ్రామ పంచాయతీలలో 60-70% సాధించిన దృష్ట్యా కొంత ఉత్సాహం ఉన్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది ప్రభుత్వానికి. అంటే రానున్న కార్పొరేషన్లో కూడా పైచేయి సాధించిన అనంతరం వచ్చేటువంటి మళ్ళా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ అధ్యక్షుల ఆ స్థానాలు కూడా కైవసం చేసుకునే విధంగా అంచెలంచెలుగా మొత్తం ప్రభుత్వం కూడా కింది కేడర్ను అప్రమత్తం చేస్తూ నాయకులందరూ ఒకతాటిపైకే ఉండి భేదాభిప్రాయాలు రాకుండా గతంలో సర్పంచ్ ఎన్నికలలో వచ్చినటువంటి భేదాభిప్రాయాలు రాకుండా మేజర్ సీట్లు గెలిచే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు కనబడుతుంది. పార్టీ అధ్యక్షులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి మొత్తం అన్ని జిల్లాల నుంచి కేంద్రీకరించి కార్యకర్తలందరినీ కూడా మమేకమై పార్టీ అగ్రస్థానంలో నిలబడాలి, ఆ స్థానాలన్నీ మనం కైవసం చేసుకున్నటువంటి ఒక దృక్పథం, ఒక భూములతోని రానున్న వచ్చే నెల 3వ తారీఖు నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. మేడ్చల్లో భారీ బహిరంగ సభ పెట్టిన అనంతరం తెలంగాణ మొత్తం కూడా ముఖ్యమంత్రి, తర్వాత పార్టీ అధ్యక్షులు, క్యాడరు, మంత్రులు కూడా వివిధ జిల్లాలలో పర్యటించి ఆ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందడుగులు వేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. ఇక తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖతమవుతుందని తేల్చి చెప్పారు. ఇక కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలని డిమాండ్ చేశారు. సభకు రాకుండా పిల్లకాకుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని కవిత అన్నారు. ఇక హరీష్ రావుకు ప్యాకేజీలు అమ్ముడు తప్ప ఏం తెలుసని ప్రశ్నించారు. తనను పిలిస్తే సిట్కు ఆధారాలు ఇస్తానని బాంబు పేల్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడానికి సంబంధించి కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఒక తెలంగాణ వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ బతకాలంటే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేని పక్షంలో అది ఖతమవుతుందని కూడా కవిత ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే రానున్న రోజుల్లో కూడా కవిత స్పష్టంగా చెప్తుంది, నాకు అవగాహన రహితంగా ఉన్నటువంటి వారితోటి అనవసర వ్యాఖ్యలు చేస్తూ పిల్లకాలకు పార్టీని వదిలేయడం కరెక్ట్ విధానం కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే హరీష్ రావు మరి కొంతమంది దృష్టిలో పెట్టుకొని కవిత చేసినటువంటి వాక్యాలు తెలంగాణలోని ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది కేసీఆర్ మీద మాట్లాడడం మొట్టమొదటిసారిగా కవిత చేసినటువంటి వాక్యాలు అయితే పెద్ద ఎత్తున దుమారం కూడా లేపుతున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లోనే రాజకీయ స్వరూపాలు మారే పరిస్థితి ఉన్న క్రమంలో కూడా కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి.
ఇకపోతే సిటీకి సంబంధించిన సమాచారాన్ని తమకు ఖచ్చితంగా ఇస్తారంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ వేడికి మరోసారి ఈమె ఊపిరిపోసినట్టు కూడా తెలుస్తుంది. వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో తప్పుడు చేసిన వ్యక్తులు అయితే మాత్రమే అసెంబ్లీకి రావద్దు, కానీ తప్పు చేయకపోతే ఖచ్చితంగా అసెంబ్లీలో నిలదీయాలి, అసెంబ్లీకి రావాలంటూ కూడా మరొక సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా రావాలంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేసి తెలంగాణలో రాజకీయాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి కనుమరుగు పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కూడా కవిత చెప్పినటువంటి వాక్యాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాజకీయాల్లోని కవిత చేసినటువంటి ఘాటు వాక్యాలపై వివిధ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్గాలు కూడా చర్చకు తావుగిస్తుంది. మిగతా రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి పునాదిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ మామూలు వ్యక్తులకు పార్టీని వదిలిస్తే అది బతకదని కూడా స్పష్టంగా కవిత చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో రాజకీయాల్లో జరిగినటువంటి చర్చకు సంబంధించిన విషయాలలో కవిత చెప్పినటువంటి వాక్యాలు తాజా సమాచారం. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు చుక్కెదురైంది. ఆయన సోదరుడు రాములను మరోసారి సిట్ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు ఇద్దరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు రెండోసారి వారిద్దరిని కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే మానస, ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ పోలీస్ కస్టడీకి సిట్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు సిట్ అధికారులు జోగి రమేష్ ప్లస్ ఆయన సోదరుడు జోగి రాములను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. గతంలో సిట్ అధికారులు విచారించినప్పటికీ అప్పట్లో సరిగా సమాధానం చెప్పలేదని చెప్పేసి సిట్ అధికారులు మరొకసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నేపథ్యంలోనే ఇప్పుడు కోర్టు సిట్ అధికారులకు కస్టడీకి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు సిట్ అధికారులు మరోసారి ఉత్తర్వులు దాఖలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, ప్రస్తుతం గతంలో సిట్ అధికారులు విచారించినప్పుడు సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో సిట్ అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్, బేసికల్ ఎవిడెన్స్ సేకరించారు. దీని ద్వారా 1,18 లక్షల రూపాయలను జోగి రమేష్ ఎవరైతే మంత్రిగా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారో ఆయన ఈ అద్దేపల్లి జనార్దన్ జగన్మోహన్ రావు ద్వారా తీసుకున్నట్టుగా కూడా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు, కొన్ని బేసికల్ ఎవిడెన్స్లు కూడా తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే సిట్ అధికారులు మరొక పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. కోర్టుకి తగిన ఆధారాలు సమర్పించిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా సిట్ అధికారులకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం సిట్ అధికారులు వివరించిన ఆధారాల ప్రకారం 42,70,000 రూపాయలు జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఈ అద్దేపల్లి జగన్మోహన్ రావు దగ్గర తీసుకున్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, సిట్ అధికారులు చెప్తున్నారు. ఎలక్షన్ ముందు స్వర్ణ డెవలపర్స్ ఏదైతే జోగి రమేష్ సొంత సంస్థ ఉందో ఆ స్వర్ణ డెవలపర్స్ కి ఆ అకౌంట్లోకి మరొక 75 లక్షల రూపాయలు జమ అయినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్, దీనికి సంబంధించిన పూర్తిగా ఏదైతే లావాదేవీలు జరిగినాయో, బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు జరిగినాయో అవన్నీ కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అవన్నీ కోర్టుకు ప్రూఫ్లతో సహా సిట్ అధికారులు దాఖలు చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఫోన్ సిగ్నల్ని ట్యాప్ చేసి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్న నేపథ్యం అయితే కూడా సిట్ అధికారులు నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే కానీ జోగి బ్రదర్స్
మరోసారి వాళ్ళకి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. సిట్ అధికారులు క్షుణ్ణంగా ప్రతి ఒక్క ఆధారాన్ని కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆధారాన్ని కోర్టు ముందు ఉంచి కోర్టు నుంచి అనుమతులు తీసుకుని వీళ్ళని విచారించే పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే హైదరాబాద్ నుంచి కొన్ని ఎప్పుడైతే జోగి రమేష్ మినిస్టర్గా ఉన్నారో, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ కాంపౌండ్లో కొన్ని ఏదైతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఎక్సైజ్ డ్యూటీ పే చేయకుండా తీసుకొచ్చిన లిక్కర్ను కూడా అమ్మినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచారు. అయితే ఇప్పుడు వీళ్ళు డబ్బులకు సంబంధించి వీళ్ళు సిట్ ఎవరైతే జోగి రమేష్ ఏమి సమాధానం చెప్తారనే దాని మీద కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిట్ అధికారులు పూర్తిగా దానికి సంబంధించిన ఏదైతే అవినీతి జరిగింది అంటానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, స్వర్ణ డెవలపర్స్ లో జోగి రమేష్ సొంత సంస్థ స్వర్ణ డెవలపర్స్ లో ఇదైతే ఆ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయిన 75 lakhs రూపీస్ ఎక్కడ అయితే కూడా దీని మీద కూడా బ్యాంక్ ఏదైతే సిట్ అధికారులు అయితే కూడా కొన్ని ఇది చేస్తున్నారు, దానిపైన కొన్ని విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ ముందు స్వర్ణ డెవలపర్స్ అకౌంట్ నుంచి కూడా జోగి రమేష్ అకౌంట్లోకి వ్యక్తిగత ఖాతాలోకి క్రెడిట్ అయిన మొత్తం డబ్బులను కూడా ఇప్పుడు వాటన్నిటి మీద కూడా ప్రశ్నలు సంధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ఈ కేసులో 18, 19 A1, A18, A19 కేసు నమోదై ఉంది. వీళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రావుని విచారించే పరిస్థితి, అద్దెపల్లి జగన్మోహన్ రావుని కూడా విచారించే పరిస్థితుల్లో కూడా సిట్ అధికారులు ఉంది. ఇది ఇక్కడ టోటల్ గా ఉన్న పరిస్థితి. అయితే జోగి రమేష్ జోగి బ్రదర్స్ ఇది బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు. తిరుమల పరకామణి కేసుపై ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున పూర్తి సమాచారం చెప్పలేము అని తెలిపారు. కానీ కోర్టు డైరెక్షన్ ప్రకారమే కేసు విచారణ జరుగుతోంది అని స్పష్టం చేశారు. కేసు బుక్ చేసిన తర్వాత విచారణ మొత్తం పూర్తి చేయడానికి 15 రోజులు పడుతుంది అని అన్నారు. కానీ సిబ్బంది తక్కువగా ఉన్నందున అన్ని కేసులను దర్యాప్తు చేయడం సాధ్యం కావడం లేదు అని తెలిపారు. చిన్న అమౌంట్ ఉన్న కేసులు ఉంటే ఆయా శాఖలకే చర్యలు తీసుకోవాలి అని రాస్తున్నామని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రమ్య. ఏదైతే తిరుమల పరకామణి చోరీ కేసు ఇప్పటి వరకు కూడా అధికారులు ఈ యొక్క దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిఐడి బృందము, సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు ఆధ్వర్యంలో మొత్తం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తిరుమలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు, గత వైసీపీ పాలనలో ఉన్నటువంటి పాలక మండలి తీర్మానాలు కావచ్చు, అలాగే 1 టౌన్లో ఏదైతే దీనికి సంబంధించి పరకామణి సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్, అలాగే అప్పట్లో ఉన్నటువంటి ఏవిఎస్ఓ రవికుమార్ తీసుకున్నట్టయితే ఈ కేసు బుక్ చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి నివేదిక ఇవన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క రవికుమార్ ఎవరైతే ఉద్యోగి ఉన్నాడో ఇతను తెరపైకి వచ్చి అతను ఏదైతే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో దీని మీద హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే మొత్తము రవికుమార్ అప్పట్లో కాంప్రమైజ్ అవ్వడము, విజిలెన్స్ అధికారులు కాంప్రమైజ్ పెట్టి లోక్ అదాలత్లో కేసు కొట్టడము, దీనిపైనంతా కూడా పూర్తిగా హైకోర్టు తీసుకున్న తర్వాత నివేదిక తీసుకున్న తర్వాత విచారించి దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గారికి అప్పచెప్పడం జరిగింది. రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులపైన వివరాలు కావచ్చు, అలాగే ఈ యొక్క పరకామణి కేసు ఏదైతే స్కామ్ జరిగిందో దీంట్లో దొంగతనం పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇతను కావచ్చు, ఆ సమయంలో ఇతను విచారణ పేరుతో ఉన్నటువంటి వారు కావచ్చు, కొంతమంది పేర్లు కూడా గోప్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, అలాగే రవికుమార్ సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ప్రాపర్టీలు ఉన్నది, గత 30 ఏళ్లుగా ఇతను పెద్దజీయంగారు మఠంలో ఉద్యోగిగా ఉంటూ పరకామణిలో ఈ యొక్క డబ్బులు లెక్కింపు వద్ద ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం సీసీ ఫుటేజ్ ద్వారా ఈ దొంగతనానికి పాల్పడినటువంటి ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి గతంలో ఎంత దొంగతనానికి పాల్పడ్డాడు, ఇతనికి ఇంకా ఎవరు అధికారులు హస్తం ఉన్నది, ఇతనికి పూర్తి స్థాయిలో ఎవరు మద్దతు పలికారు, అప్పట్లో పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే లోక్ అదాలత్లో కేసుని
కాంప్రమైజ్ కింద కొట్టివేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇతని ఆస్తులపైన కావచ్చు, ఇతను సహకరించిన వారిపైన కావచ్చు, వీళ్ళంతా ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన బృందం అంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క వాళ్ళ ఉన్నటువంటి ఆస్తుల వివరాలు సేకరించేటువంటి దిశగా అన్ని దర్యాప్తులు కొనసాగిస్తున్నారు. అయితే వేగవంతం చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సిబ్బంది ఉంటారో ఈ సిబ్బంది కొరత, అంటే మిగిలిన కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా విచారణలో భాగంగా ఒక్కొక్క బృందం వైడు ఒక్కొక్క కేసుల్లో ఉండడంతో కొద్దిపాటి లేట్ అవుతుందని, ఏదైనా కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము చేస్తున్నటువంటి ఈ యొక్క విచారణ చేపడుతున్నామని, ఇది కూడా బయటికి వెలువరించాలన్నా కూడా దీనికి సంబంధించి ఈ కేసు సంబంధించి హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులపైన ఉంటుందని, అలాగే చిన్నపాటి నగదు మొత్తం మీద ఏదైనా ఉన్నట్టయితే ఒక 2-3 టీములుగా బృందాలుగా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇది భారీ మొత్తంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి 15 రోజుల వరకు గడువు పడుతుందని కూడా ఏసీబీ డీజీ తెలపడం జరిగింది. దీని మీద ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది వేగవంతం చేశారు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.